మామిడి అంటే మనకి గుర్తొచ్చేది ఒకే పేరు, ఉలవపాడు. ఒకసారి ఈ వాసన పీల్చితే, ఒకసారి ఈ రుచి చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలెన్నో. ఇది కేవలం మామిడి కాదు, ఇది ఒక సీజన్, ఒక పండగ, ఒక భావన. సూర్యుడు ఉదయించేసరికి ఈ నేల మీద బంగారు రంగులో వేలాడుతున్నాయి ఉలవపాడు మామిడి పళ్ళు. ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మామిడి ప్రేమికులకి ఒక స్వర్గం. ఇక్కడ ఒక్క మామిడి కాదు, మామిడి కుటుంబమే ఉంది. బంగినపల్లి రాజులా కనిపిస్తుంది. చెరుకు రసాలు పేరులానే తీపి. కొబ్బరి మామిడి ప్రత్యేక రుచి. సువర్ణ రేఖ రంగు చూస్తేనే నోరూరుతుంది. ఇవి అన్నీ చేతితో ఒక్కొక్కటి ఎంచుకొని పూర్తిగా పండినప్పుడు మాత్రమే కోస్తారు. ఈ మామిడి పళ్ళ వెనక ఎన్నో కష్టాలుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ చెట్లతో మాట్లాడే రైతులు ఈ నేలని పిల్లలలా చూసుకుంటారు. వర్షం, ఎండ ఏదైనా వచ్చినా ఈ మామిడి రుచి మాత్రం తగ్గదు. ఒక్కసారి నిజంగా చెప్పండి, మామిడి తింటే చేతులు కడుగుతారా? లేదా ఆ చేతులు కూడా నాకేస్తారా? అది ఉలవపాడు మామిడి అయితే చేతులు మాత్రమే కాదు, ప్లేట్లు కూడా నాకేయాల్సిందే. కట్ చేసిన వెంటనే పసుపు రంగులో మెరిసే ఆ గుజ్జు ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే తీపి, రసం, ఆ సువాసన మూడు ఒకేసారి పండగ చేసుకుంటాయి. అందుకే ఇది కేవలం మామిడి కాదు, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్కి రారాజు. సీజన్ మొదలైతే హైవే అంతా ఒకే రంగు, మామిడి రంగు. ఇక్కడ పెట్టే స్టాల్స్కి చాలా దూరం నుంచి ప్రజలు వస్తుంటారు, ఒక్కసారైనా రుచి చూడాలని. ఇది ఒక పండు కాదు, ఇది ఒక గుర్తు, మన చిన్నప్పటి జ్ఞాపకం. వేసవి అంటే సూర్యుడు కాదు, ఉలవపాడు మామిడి. వదిన, అక్క, బావా, మన పిల్లలకి ఎటువంటి కెమికల్స్ లేని స్వచ్ఛమైన ఉలవపాడు బంగినపల్లి రుచి చూపించాలి.